హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ సెక్షన్ ఫార్ములాతో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ డిస్టెన్స్ ఫార్ములా అందరికీ తెలిసే ఉంటుంది, అది చాలా వెల్ నోన్ ఫార్ములా కాబట్టి సెక్షన్ ఫార్ములా నుంచి నేను ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో సెక్షన్ ఫార్ములాని ఇప్పుడు మనం ప్రూవ్ చేయడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటో తెలుసుకుందాం. సెక్షన్ ఫార్ములాలో మనకి ఫస్ట్ ఫార్ములా చూద్దాం. కేస్ 1 that equals to, సో మనకు సెక్షన్ ఫార్ములా ఏంటంటే mx2 + nx1/m + n m/2 + n/1/m + n. సో దీన్ని మనం ప్రూఫ్ చూస్తే ఇక్కడ మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అనేది ఓ కోఆర్డినేట్ x1, y1 అండ్ దీన్ని మనం cగా తీసుకుందాం, x, y అండ్ b x2, y2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది x కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న x1 x కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ x అవుతుంది ఫ్రెండ్స్, డిస్టెన్స్ ఫార్ములా బట్టి. అండ్ ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం x1 డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ x కోఆర్డినేట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది x1 అండ్ ఇది x అండ్ ఇది x1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఉండే డిస్టెన్స్ x - x1. ఇందులోంచి ఇది తీసేస్తే కనుక కదా ఫ్రెండ్స్ మనకి ఇది మిగిలేది. సో ఇది మనకి x - x1, ఇది మనకి x - x1. సో అలాగే ఇక్కడ కూడా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే అండ్ దీన్ని మనం h అనుకుందాం అండ్ నెక్స్ట్ వన్ k అనుకుందాం దీన్ని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x2 కాబట్టి ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా మనకి x2, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి x కాబట్టి ఈ డిస్టెన్స్ మనకి x2 - x అవుద్ది. సో దీన్ని ఇలా ఉంచితే ఇప్పుడు y-యాక్సిస్కి వద్దాం. y-యాక్సిస్కి వస్తే ఇక్కడ దాకా y, ఇది మనకి y అండ్ సో ఇది కూడా మనకి y అండ్ ఇది ఇక్కడ దాకా చూసుకుంటే ఇది y2. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ మనకి y2 - y అవుద్ది, ఎందుకంటే ఇదంతా y2, ఇది కాదు, ఇక్కడ నుంచి కింద దాకా ఆరిజిన్ దాకా y2 అండ్ ఈ పార్ట్ మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే y. సో y2 - y మనం బీకేకి ఉన్న డిస్టెన్స్గా చెప్పచ్చు. సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ ఏసీహెచ్ అండ్ సికేబి సిమిలర్ ట్రయాంగిల్స్. సో మనం ఎలా రాసుకోవచ్చు అండి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఏసీ బై సిబి ఈక్వల్ టు ఏహెచ్ బై సికే. సో ఫ్రెండ్స్ మనం ఏహెచ్సి ట్రయాంగిల్ ఇంకా సికేబి ట్రయాంగిల్ సిమిలర్ కాబట్టి మనం ఎలా రాయొచ్చు అంటే ఏసీ బై సిబి ఈక్వల్ టు ఏహెచ్ బై సికే ఈక్వల్ టు సిహెచ్ బై బీకేగా రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సిమిలర్ ట్రయాంగిల్స్ సైడ్స్ కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనం అలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏసీ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని m అనుకుందాం అండ్ సిబి డిస్టెన్స్ని n అనుకుందాం అండ్ ఏహెచ్ డిస్టెన్స్ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం x - x1 అండ్ హెచ్కే డిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసాం x2 - x అండ్ బీకే డిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసాం y2 - y అండ్ సిహెచ్ డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే y - y1 అవుద్ది, ఎందుకంటే ఇది y అండ్ ఇక్కడ y1 ఉంది కాబట్టి ఇక్కడ దాకా ఇది మనకి y1 అవుద్ది అండ్ ఇది y కాబట్టి ఇది y -
y1. సో ఇప్పుడు మనం వాటి డిస్టెన్సెస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ మనకి ఏసీఎం బై సివిఎన్ దట్ ఈక్వల్స్ టు ఏహెచ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై సీకే వై సీకే x2 minus x that equals to and ch y minus y1 by bk y2 minus y. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే చివరికి మనకు వచ్చేది x ఈక్వల్ టు mx2 ప్లస్ nx1. నేను మల్టిప్లై చేసి చెప్పట్లేదు ఫ్రెండ్స్, అంతగా కావాలంటే మల్టిప్లై చేయండి, ఖచ్చితంగా రిజల్టెంట్ వాల్యూ ఇదే వస్తుంది m ప్లస్ n అండ్ y ఈక్వల్ టు n/1 n/2 ప్లస్ n/1 బై m ప్లస్ n వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి సెక్షన్ ఫార్ములా మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే కేసెస్ సెక్షన్ ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెక్షన్ ఫార్ములా ఫస్ట్ మనం ఇంటర్నల్ నేర్చుకున్నాం. ఇది ఇంటర్నల్గా డివైడ్ చేస్తే పాయింట్స్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో నెక్స్ట్ కేసు మనం ఎక్స్టర్నల్లీ చూద్దాం. ఎక్స్టర్నల్లీకి నేను పర్టికులర్గా ప్రూఫ్ చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటర్నల్లీ వస్తే మీరు ఎక్స్టర్నల్లీ చేయగలరు. సో అది జనరల్గా ఫార్ములాగా చెప్తున్నాం. సో మనకు అదే పాయింట్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే mx2 మైనస్ nx1 బై m మైనస్ n m/2 మైనస్ n/1 బై m మైనస్ n. సో ఎక్స్టర్నల్లీకి ఇంటర్నల్లీకి మనకు ఒక్కటే మారుతుంది ఫ్రెండ్స్, ఈ సైన్. ఇంటర్నల్లీకి అయితే ప్లస్ సైన్ ఉంటుంది, ఎక్స్టర్నల్లీకి అయితే మైనస్ సైన్ ఉంటుంది. సో సెక్షన్ ఫార్ములా ఇంతటిది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా ఫార్ములాస్ కూడా డిఫైన్ చేస్తాను, ఎందుకంటే కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది ఒక హ్యూజ్ టాపిక్. దాన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది. అండ్ మీకు కూడా చూడడానికి కొంతమందికి ఓన్లీ సెక్షన్ ఫార్ములా డౌట్ ఉండొచ్చు, డిస్టెన్స్ ఫార్ములా, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డౌట్ ఉండొచ్చు. కాబట్టి పీసెస్గా విడదీసి చెప్తే ఈజీ అవుద్దని అలా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేసేస్తా. అండ్ నేను కెమిస్ట్రీ మీద కూడా వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. సొల్యూషన్స్ టాపిక్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.